హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ విజయవర్ధన్. హా మొత్తానికి ఎలక్షన్స్ అయిపోయిందండి. రిజల్ట్ కూడా వచ్చేసింది. కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది. అదేనండి ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్. ఒక అసాధారణమైనటువంటి ఫలితాన్ని ప్రజలు ఇచ్చారన్నది మాత్రం వాస్తవం. గతంలో అయినటువంటి గవర్నమెంట్స్ వేరు, ఇప్పుడు మనం చూస్తున్న గవర్నమెంట్ వేరు. ఎందుకని అంటారా? ఎందుకంటే ఇది ఒక 3 పార్టీలు ఎలియన్స్ అయి ఉంది కాబట్టి. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మన బీజేపీ కూడా ఇందులో పార్ట్ అయి ఉంది కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ మనకి ఎంతో ప్రధానం. ఎందుకంటే గత 10-11 సంవత్సరాలుగా ఒక అనాథ రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ సిటీ లేక, ఒక ప్రత్యేక హోదా లేక చాలా ఇన్కంప్లీట్ వర్క్స్ చాలా ఉండిపోయింది. ఒక పోలవరం ప్రాజెక్ట్ అయినా కావచ్చు. సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మనకి ఈ ఇన్కంప్లీట్ వర్క్స్ అంతా కంప్లీట్ అవుతుందని మనం కోరుకుందాం. ప్రస్తుతం మన టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీరు తమిళ చూశారు కాబట్టి. ఈ కొత్తగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్లో ఏపీకి 25 మినిస్టర్స్ మొన్నే మనకి విడుదల చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం నుంచి. అయితే ఆ 25 మంది ఎవరు, ఆ 25 మందికి ఏ శాఖలు ఇచ్చారు, వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటో అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా చెప్పాలంటే అసలు ఈ వీడియో చాలా డిలే అయ్యింది. ఈ వీడియో అన్నది ఒక 5-6 డేస్ ముందుగా రావాల్సిన వీడియో. G2 పవర్ కట్స్ వల్ల ఇక్కడ కాస్త ఆలస్యం అవుతుంది ఈ వీడియో చేయడానికి. సో ఇప్పటి నుంచి మాత్రం ఆ డిలే అన్నది నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తుంది వీడియోస్ అంతా. ఇప్పటికే నేను చేసి ఒక 40 డేస్ దగ్గరగా అవుతుంది వీడియోస్. ఇప్పటి నుంచి మాత్రం చాలా కంటిన్యూస్గా చేసే ప్రయత్నం నేను చేస్తాను. సో నేను ఒక లిస్ట్ రాసుకున్నాను, ఒక 25 మినిస్టర్స్ది లిస్ట్ రాసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు చదువుతుండగా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను ఫొటోస్ వారిది. వాళ్ళ శాఖల గురించి కూడా మనం రానున్న రోజుల్లో ఇంకా మనం చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఆ వీడియో వస్తుంది. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు. యాజ్ యూ ఆల్ నో, హీ ఈస్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. సో అతనికి ఇచ్చినటువంటి శాఖ ఏదో మనం చూద్దాం. GAD, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ అండ్ అలొకేటెడ్ టు మినిస్టర్స్. సో ఇది అతనికి ఇచ్చినటువంటి శాఖ. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ తర్వాత ఒక వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తూ ఉంటాను. And the second one is Kunidala Pawan Kalyan. He is the Deputy Chief Minister of our Andhra Pradesh. So అతనికి ఇచ్చినటువంటి శాఖలు ఏంటో మనం చూద్దాం. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. And the third one is Nara Lokesh, Human Resources Development, IT Electronics and Communications RTG. And the fourth one is కింజారపు అచ్చం నాయుడు, అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్స్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషర్స్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ కొల్లు రవీంద్ర, మైన్స్ అండ్ జియాలజీ ఎగ్జిస్. అండ్ ద సిక్స్త్ వన్ ఈస్ నాదెండ్ల మనోహర్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్. అండ్ ద సెవెంత్ వన్ ఈస్ పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ and urban development. And the eighth one is Anita Vangalapudi, home affairs and disaster management. And the ninth one is Satya Kumar Yadav, health, family welfare and medical education. And the 10th one is Dr. Nimmala Rama Naidu, water resources development. And the 11th one is Nasyam Mohammad Farooq, law and justice, minority welfare. And the 12th one is Annam Ram Narayana Reddy, endowments. And the 13th one is Payavula Keshava, finance, planning, commercial taxes and legislative. And the 14th one is Anagani Satya Prasad, revenue, registration and stamps. And the 15th one is కొలుసుపు పార్థసారథి, హౌసింగ్ ఐ అండ్ PR. అండ్ ద 16th one is డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, సోషల్ వెల్ఫేర్, డిజబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్,
Sachivalayam and village volunteer. And the 17th one is Gottipati Ravikumar. ఇతనికి ఇచ్చినటువంటి శాఖ ఎనర్జీ. And the 18th one is Kandula Durgesh, tourism, culture and cinematography. And the 19th one is Gummadi Sandhya Rani, women and chief welfare, tribal welfare. And the 20th one is BC Janardhan Reddy, roads and buildings, infrastructure and investments. And the 21 minister is TG Bharat, industries and commercial food processing. And the 22nd minister is S Savita, BC welfare, economical weaker section, welfare, handlooms and textiles. And the 23rd minister is Vasam Setti Subhash, labor, factories, boilers and insurance medical services. And the 24th minister is Kondapalli Srinivas, MSME, SCRP, NRI, empowerment and relations. And the last but not least 25th minister is Mandipalli Ramprasad Reddy, ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. సో వీళ్ళేనండి ఈ 25 మినిస్టర్స్, క్యాబినెట్ మంత్రులని వీళ్ళని అంటారు. ఈ 25 మంది వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలని బాధ్యతాపూర్వకంగా మంచిగా వాళ్ళు నిర్వర్తిస్తారని కోరుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ చాలా వస్తాయి. మీ యొక్క ప్రోత్సాహం నాకు ఈ లైక్స్ రూపంలో లేదా సబ్స్క్రైబర్ కౌంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి. నాకేం లేదు, కొంచెం స్పోర్టివ్నెస్ నాకు వస్తుంది మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. సో సైనింగ్ ఆఫ్, యువర్స్ విజయవర్ధన్.